8 ఏళ్ళు వాడు చెప్పాడా, మాటలు వచ్చిన వాడు చెప్పాడా, మాకు పనికొచ్చేవాడు చెప్పాడా, పని చెప్పాడా అని కూడా చూసేవారు కాదు. మాట్లాడుతుంటే ఏమన్నా 10 మంది అందరినీ మాట్లాడించేవారు మహానుభావుడు. ఎవరిని అక్కడ కట్టడి చేయలేదు. ఏ పూజ మీటింగ్ అవుతుండేది. ఎవడో వాడు పని చేసేవాడు సమాధానం చెప్పేవాడు. ఏ కాళీ ప్రసాద్ లాంటి వాడు ఎవరో చిన్నవాళ్ళు ఉండేవాడు. మాట్లాడేస్తే మిగతా వాడు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకోం కదా జనరల్గా, వాడికి తెలియదు, మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాడు మాట్లాడాడు. అందుకని చేస్తే మంచి వాడేదో అంటున్నాడు వినండి. ఆయనకి అర్థమైపోయింది వాడు ఏం చెప్తున్నాడో, పనికొస్తా పనికిరాదో మమ్మల్ని చెప్పారు వినండి, వాడు ఏం చెప్తున్నాడు చూద్దామని. మాకు పనికొచ్చి చెప్పారు అనుకోండి, అది తీసుకునేవారు మాస్టర్ గారు. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో దేశాన్ని కాలాన్ని బట్టి వర్తించేవాడు వాసుదేవుడు కదా. పుస్తకాలంటే రాశారు, భాగవతం అమ్మేసుకున్నాం, ఇవన్నీ చేశాం, కానీ వాసుదేవ ఉపాసన అది ఒప్పుకోలేమే. గురువు ఇప్పుడు చెప్పింది ఒప్పుకోవటం అన్నది ఎవరి సాధారణ చిన్న విషయాలు కాదు. ఆయన అది నిర్వర్తించి చూపించారు. అప్పుడు ఆయన చెప్పారు, డాక్టర్ దత్తు గారు ఆయన చెప్పారు, భారత కుమార్ గారు ఒక ఆయన ఉన్నాడు, గురువాడైనప్పటికీ చాలా విషయాలు తెలిసినవాడు, ఆయన తీసుకొస్తాను విషయాలు ఈ సంస్థ అంటున్నారు కదా, వారికి అప్పచెప్తాం, నాకు నమ్మకం ఉందని చెప్పారు. అది మనకు జరిగినటువంటి మొట్టమొదటి సంస్థాపరమైన పరివర్తన మా శ్రీకే గారు. అంతవరకు ఆయనే పని ఏ విధంగా వస్తుంటే ఆ విధంగా జీవుల్ని సేకరించిన జీవులందరికీ సన్మార్గాన్ని చూపించి నడిపిస్తున్నారు. సంస్థాపరమైన అవగాహన కోసం వచ్చారు మాస్టర్ గారు ముందుసారి. ఆ రావటం మనందరం జగద్గురు పీఠానికి ఒక నాంది పలికింది. అప్పుడు కూడా మాస్టర్ గారు ఆ విధానాన్ని అప్పచెప్పిన తర్వాత ఆ విధానం ప్రకారం ఆయన కూడా నడుచుకున్నట్టుగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక సంకల్పం, ఒక సూచన వచ్చిన తర్వాత తాను ఆచరించుకుంటా బృందానికి ఇచ్చేవాడు గురువు కాదు. చెప్పారు ట్రస్ట్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మీరు బాగా ఉండే, నేను కూర్చుంటాను గురువు కింద, మీరందరూ ఇవన్నీ చేస్తుంటే అప్పుడు చేయడు. మనం చేస్తే వాడు చేస్తారు. ఎందుకంటే భగవద్గీత ఉన్నదే కదా, ధ్యాచరతి శ్రేష్ఠ అన్నాడు. పెద్దవాడు ఏం చేస్తున్నాడో గమనిస్తుంటారు. అందుకని పెద్దవాడికి ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పేవారు వెంకే గారు. పెద్దవాడు అంటే వరకు పెద్ద కుర్చీ చేస్తారని కాదు, పెద్దవాడంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది, తెలియని వాడికి ఎక్స్క్యూజ్ ఉంటుందని చెప్పేవారు వెంకే గారు. అందుకని తెలుసుకున్న తర్వాత తప్పులు చేస్తే ఒప్పుకునేవారు కాదు. అందరించేవారు కూడా ఎంత ప్రేమగా కావడంతో చూసేవారు. మొదటి వరకు ఉండేవారు మాకు అంతకన్నా పెద్దవాళ్ళు సీనియర్స్ అంటాం, వాళ్ళందరూ చాలా చివాట్లు తినేవారు అవసరాన్ని బట్టి. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ అలా ఉండేది. అక్కడ తేడా వస్తుంది. ఆయన స్పేర్ చేసుకోకుండా, మన స్పేర్గా వదిలేయకుండా ఇందులోకి దింపి నడిపించే సంస్థ మాస్టర్ గారు. కుమార్ గారు వచ్చిన తర్వాత గురువు గారు మనకు విధానాలు అన్నీ ఏర్పడ్డాయి. కేంద్రాలలో ఒక్కొక్కటి డిస్పెన్సర్లు కూడా అలాగే వృద్ధి చేశారు. ఎవడైనా సత్కార్యక్రమం చేసి